పూజ చేసుకున్నాక కాస్త తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాసేపు నడుము వాల్చి వంట చేస్తానన్నావు. అప్పుడే వంట దగ్గరకు వచ్చేసేవాళ్ళే. నువ్వులే నేను వంట చేస్తాను అన్నాడు రామారావు. మీరు వంట చేస్తారా అని చిన్నగా నవ్వి, ఎంతసేపు అండి మన ఇద్దరికి అని జానకమ్మ అనగానే, నన్ను క్షమించి జానకి అన్న భర్త మాటలు కాచినంగా, మిమ్మల్ని క్షమించడం ఏమిటండి అందే. ఇద్దరు కొడుకులకి పెళ్ళయ్యి మనుములు మనుమురాలతో ఇల్లు కలకలలాడాలని, ఆ బిడ్డలతో నువ్వు వాడుకోవాలని, మన చివరి రోజులు మన ఇద్దరు కొడుకుల చేతుల్లో పోవాలని చాలా కలలు కని నాతో చెప్పేదానివి గుర్తుందా? వాళ్ళు మన చెయ్యి దాటిపోయారు. ఏడాదికి ఒకసారి మన ముఖాలు చూడడానికే వాళ్ళు ఇష్టపడటం లేదు. వాళ్ళని మందలించినా నా మాట లెక్క చేయరు. అందుకే క్షమించమని అడిగాను జానకి అని అనగానే, ఇప్పుడు ఏదో కోరిక కోరానని ఇంకా ఆ కోరికను పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగారు. అంతకన్నా ఈ తల్లికి ఇంకేం అక్కర్లేదండి. మీరు చల్లగా ఉంటే నాకు అదే 10,000.